నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోటోకాల్ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రసంగం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన సంబరాలు. వేల్పూర్ మండలం కొమరవెల్లి మల్లన్న జాతర రథోత్సవం. ఆలయంలో విశిష్ట పూజలు చేసిన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు గ్రామస్తులు. ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలలో ముందుంటే ఉద్యోగం ఖాయమని క్రీడాకారులకు సూచించిన ఎస్ఐ గోవింద్. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో మహిళా దారుణ హత్యను ఛేదించిన పోలీసులు. భర్త హత్య చేసినట్లు మీడియా సమావేశంలో సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవత అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని భగవంతుని ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అనంటే అది ఓన్లీ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతోనే. ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా మనకు రాష్ట్రాన్ని ఇచ్చింది. ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని మేము గడప గడపకు తీసుకెళ్ళి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేసింది, ఏం చేస్తుంది అనే దాన్ని మేము తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా నాయకులని, కాంగ్రెస్ నాయకులని, శాసనసభ సభ్యులుగా ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి అవమానం జరుగుతుందని, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం సరికాదని అన్నారు. గత పాలకులు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తే ప్రస్తుత పాలకులు దాన్ని మార్చడం, రానున్న రోజుల్లో మరో ప్రభుత్వం కూడా ఇదే చేస్తుందని అన్నారు. అలాగే తనకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గుర్తింపు కార్డు వర్తిస్తుందా లేదా అని, తాను అసెంబ్లీ సభ్యుడిని అవునా కాదా అని స్పీకర్ను ప్రశ్నించారు. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు, మంత్రులు గాని పూర్తిగా విస్మరిస్తున్నారని తెలిపారు. అధికారం లేని వారు రాజ్యమేలుతున్నారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మీరంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం. కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమైతే గౌరవించాలి అధ్యక్ష. నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోపోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుంటున్నాం అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈ రోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు బైండ్ల ప్రశాంత్, విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఫలించిందని, నేడు తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి రుణపడి ఉన్నారని అన్నారు. భగవంతుని ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సోనియా గాంధీ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాలను అందిస్తూ ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీమతి సోనియా గాంధీ గారు మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున భగవంతుని కోరుతా ఉన్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. ఈరోజు ఆర్మూర్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రీమతి తెలంగాణ ప్రదాత అయినటువంటి శ్రీమతి సోనియమ్మ గారి బర్త్డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ మా సాయిబాబా గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో సోనియమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. చదువుతో పాటు క్రీడల వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తాను కూడా చదువుకొని క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఎస్ఐ ఉద్యోగం సాధించానని సాఫ్ట్బాల్ ముగింపు క్రీడల్లో ఎస్ఐ గోవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ఈ నెల 7 నుంచి 9 వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 68వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ అండర్-17 బాలబాలికల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎస్ఐ గోవింద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెడల్స్ ప్రదానం చేసి వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తాము బాలుర పాఠశాల మైదానంలో చదువుకొని ఈరోజు ఉన్నత స్థానంలో నిలబడడానికి కారణం క్రీడలే అని చెప్పారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, గెలుపు ఓటములు సమానంగా తీసుకున్న విద్యార్థి మంచి స్థానంలో నిలబడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్, వ్యాయామ సంఘం కార్యదర్శి మల్లేష్ గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు, సాఫ్ట్బాల్ జాయింట్ సెక్రటరీ సుజాత, మౌనిక, నరేష్, అకాడమీ కోచ్ నరేష్, మేనేజర్లు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మరియు కొందరు పార్టిసిపేషన్కే సరిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా నిజంగా విజేతలే. ఇక్కడికి వచ్చినప్పుడే మీరు ఇక్కడికి వచ్చారంటేనే మీరు నిజంగా మీ జిల్లా నుండి మీరు ఇక్కడికి వచ్చారంటే నిజంగా మీరు విజేతలే. కాబట్టి ఎవరిని తక్కువగా అనుకోకండి. మీరు కూడా విజేతలుగా భావించి హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని జిల్లాల పిల్లలకు సాయశక్తుల ఇక్కడి స్కూల్ యాజమాన్యం వాళ్ళు, ఈ విలేజ్ వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా అన్ని సౌకర్యాలను కల్పించిండ్రు. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫు నుంచి, మా ఎస్జిఎఫ్ తరఫు నుంచి ఇంకొకసారి నేను 1976లో 6th స్టాండర్డ్లో మా స్కూల్ ఇది. అప్పుడు మేము చిన్న ఉన్నాం కాబట్టి అంత పెద్ద స్కూల్ ఇప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయినా, అడిగినాను అసలు ఈ స్కూల్ ఇది కాదా అని చెప్పేసి. ఆ ఓల్డ్ బిల్డింగ్ సేమ్ అంతే ఉన్నాయి. మాకు ఇంగ్లీష్ సారు మోజెస్ సార్ ఉండే, తెలుగు పండిత్ నారాయణ స్వామి ఉండే. మోజెస్ సార్ వాళ్ళ కొడుకు కూడా నా క్లాస్మేట్స్ వాళ్ళంతా. తర్వాత 6th to 10th వరకు మా జగరాన్పల్లి ప్రాపరు. మీ స్థానిక పీఈటీ మల్లేష్ గౌడ్ గారు కూడా నా క్లాస్మేట్స్. నేను 1985లో కానిస్టేబుల్కి అపాయింట్మెంట్ అయ్యి అంచెలంచెలుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్గా 40 సంవత్సరాలు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో జరుగుతున్న కొమరెల్లి మల్లన్న జాతర షిరిడి రథోత్సవానికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం పచ్చలనడుకుడ గ్రామంలో కొమరెల్లి మల్లన్న షిరిడి రథోత్సవానికి హాజరై బంతిపూల తొట్లలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షిరిడి రథాన్ని లాగి రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలందరూ బాగుండాలని, పంటలు బాగా పండాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కొమరెల్లి మల్లన్న స్వామిని కోరుకుంటున్నానని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ విగ్రహం తెలంగాణ అమ్మ కాదని సోనియమ్మ బొమ్మ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు తర్వాత తెలంగాణ పాలిట బసాస్పుర ఆస్తం కాబోతుందని, గతంలో ఏడాదికి ఒక పార్టీ మారిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. పదవి కాపాడుకోవడం కోసం తెలంగాణ తల్లిని మార్చిన చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి నేడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసమే సోనియా రూపంలో ఉన్న
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారని అన్నారు. సీఎం పదవిని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీని ప్రసన్నం కోసమే రాజీవ్ గాంధీ విగ్రహమని విమర్శించారు. ప్రజా సంక్షేమం మర్చి విగ్రహాల ఏర్పాటులో ఉత్సాహం చూపించడం సిగ్గుచేటని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చరిత్ర అంటే సంవత్సరానికి ఒక పార్టీ మార్చినట్టు చివరికి తన అధికారాన్ని నిలుపుకోవడానికి తెలంగాణ అమ్మను కూడా మారుస్తూ ఉన్నటువంటి చరిత్రహీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆవిష్కరించే ఈ విగ్రహం కాంగ్రెస్ పార్టీకి భస్మాసురాస్తం కాబోతా ఉంది. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో బార్లు తీరి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. డిసెంబర్ 5 మరియు 6వ తేదీలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేల్ ఉత్సవ్ 2024 క్రీడోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల సెక్రటరీ అల్జపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే, డైరెక్టర్ అల్జపూర్ వీరేంద్ర హాజరై క్రికెట్, బ్యాడ్మింటన్ మరియు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో వివిధ విభాగాల హెచ్ఓడీస్కి కూడా పాల్గొన్నారు. వారు క్రీడలు విద్యార్థుల జీవనంలో కలిగించే ప్రభావం, శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక అభివృద్ధికి వాటి అవసరాన్ని పునరుద్ఘాటించారు. విద్యార్థులు క్రీడల ద్వారా జట్టు పనితీరును, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాన్ని క్రీడా డైరెక్టర్ బిజేష్, నాక్ కోఆర్డినేటర్ డాక్టర్ వేద ప్రకాష్ ఒడ్నాల మరియు వివిధ విభాగాల హెచ్ఓడీస్ మరియు అధ్యాపకుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు విద్యార్థులకు అందజేశారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఈ ఉత్సవం క్రీడల పట్ల యువతతో ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అధ్యక్షతన మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏఎంసీ కార్యదర్శి భారతి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాసులు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఏఎంసీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ బాధ్యతను మేము సమర్థవంతంగా నిర్వహించి రైతులకు, రైతాంగానికి మా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తూ, నాకు వ్యవసాయంపై అంత అవగాహన లేకపోయినా మా సహోదర డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ మా వ్యవసాయానికి చాలా అనుభవజ్ఞులు. టైం కలవలేక మేము ప్రమాణ స్వీకారం చేయలేకపోయినాము. ఛార్జ్ తీసుకొని 2 రోజులైంది. ఈరోజు మొదటి సమావేశము మా చైర్మన్ గారు పెట్టడం జరిగింది. దానికి మా పల్లెటూరు మేమందరము తను చెప్పినట్లు డైరెక్టర్లు అందరూ రైతు బిడ్డలే, నేను కూడా రైతు బిడ్డలే. నాకు వ్యవసాయం ఉంది. 100% రైతులకు న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాము. ముందు ఏదున్నా ఒకరికొకరు అర్థం చేసుకొని సహకరిస్తాం రైతులకని. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బానిస కావద్దు అని ఆర్మూర్ ఎస్ఐ గోవింద్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకై 2K రన్ నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్ఐ గోవింద్ ముఖ్య అతిథిగా హాజరై 2K ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి బారిన పడకుండా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి బాటలో నడవాలని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. స్థాయి నుంచి కాలేజు, డిగ్రీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీలో నైజీరియన్ దేశస్తులైనటువంటి అక్కడి నుండి డ్రగ్స్ అవన్నీ అయిపోయి కొన్ని జీవితాలు ఛిద్రమై రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా
ఈ చెడు వ్యసనాలకు బానిస కాకుండా మీరు యువత అనేది ఒక ఆదర్శంగా దేశానికి పునాది, రేపు నేటి బాలలే రేపటి పౌరులు ఏ విధంగా అన్నారు, మీ ఇందులో నుండి కూడా కొందరు ఎవరైనా దేశ నాయకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలకు చెందిన విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ప్రసాద్ సాగర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా ఎస్ఎఫ్ఐ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు రాష్ట్ర వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో నలంద విద్యార్థులు పాల్గొన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ ప్రదర్శనలో 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని, రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందించి వారిని అభినందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నలంద పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న బీడీ కార్మికులందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవన భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో బీడీ కార్మికులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. కాబట్టి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వము వెంటనే అమలు చేయాలా. 100 రోజులు గడిచిపోయినా కానీ ఇప్పటిదాకా అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ప్రతి బీడీ కార్మికురాలు రేపు ఇంకా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, యూత్ నాయకులు శ్రావణ్, పృథ్వీ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉన్నాయని, కోతులు, కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నిత్యం కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణ ప్రజలను కోతులు, కుక్కల బెడద నుండి కాపాడాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కుక్కలు మనుషుల మీద సాయవీరం చేసి దాడులు చేస్తున్నాయి, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మరి కమిషనర్ ఏం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. కమిషనర్ గారు, మీకు మరి కమిషన్ల మీద ఉందా, మరి దేని మీద ఉందో మాకు తెలుస్తలేదు. కానీ అయ్యా, ప్రజల సమస్యల మీద, మౌలిక సదుపాయాల మీద, మరి డ్రైనేజ్ మీద, కోతుల బెడద మీద, కుక్కలైతే చాలా ఘోరంగా ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తుంది. మరి కనీసంగా మీరు చేయాల్సిన పనులు ఇవి. మున్సిపాలిటీ సమస్యలపై మీరు స్పందించకపోతే ఇంకెప్పుడు స్పందిస్తారని చెప్పి అని దీన్ని మార్చుకొని మరి ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రతి వార్డులో తిరగాలి. గతంలో కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి దినం ఎక్కడో ఒక తాట ఆర్మూర్లో కనిపిస్తూ ఉండ్రి. కానీ ఈ కమిషనర్ గారు వచ్చిన నుంచి ఎక్కడ కూడా కనిపిస్తలేడు. కేవలము మున్సిపల్ లోపల వినయ్ రెడ్డి ఇంట్లో, చైర్మన్ ఇంట్లోనే కనిపిస్తున్నారు. అతను వారికి ఒక ఏటీఎంగానే మారి మరి ప్రజా సమస్యలను, ఆర్మూర్ యొక్క అభివృద్ధిని కుంటపరుస్తూ ఉన్నాడు. మున్సిపల్ కౌన్సిలర్లు అక్రమ వసూళ్లు మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో నూతన ఇంటి నిర్మాణాలు చేపడుతున్న ప్రజలను స్థానిక కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేయడంతో పాటు అక్రమంగా 50,000 నుండి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారని, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, కౌన్సిలర్లు ఇష్టారీతిన అక్రమ వసూలు మానుకోవాలని సూచించారు. అన్ని అనుమతులు ఉన్న కౌన్సిలర్ అనుమతి కావాలంటూ కొత్త నిబంధనను ఆర్మూర్ పట్టణంలో తీసుకువచ్చారని, మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ వసూళ్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆన్లైన్లో అనుమతుల కోసం స్థాయిని మించి డబ్బులు చెల్లించి ప్రజలు అనుమతులు పొందుతున్నారని, అయినా కౌన్సిలర్లు తమకు సైతం డబ్బులు ఇవ్వాలని, ఇళ్లు నిర్మాణం చేసే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు రాజన్న, శ్రీను, నరేష్, రాజు, మంగ తదితరులు ఉన్నారు. మున్సిపల్ కూర్చొని మరి అనుమతులు ఇస్తా ఉంటే ఇలా కమిషనర్ ఏం చెప్తున్నాడు మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. తక్షణమే ఎక్కడైతే కాలనీలలో ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి, కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టే ప్రజల దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయొద్దని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.
ప్రజలు అలాంటి డబ్బులు అడిగే కౌన్సిలర్ పేర్లు కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా దాన్ని బహిర్గతం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాంటి అక్రమాలు ఏ పార్టీ చేసినా మేము సహించబోము. ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మీ మీద గౌరవంతో మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న ఎన్నికల 6 గ్యారంటీలు మాత్రం అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు భువనేశ్వర్, కుల్దీప్ శర్మ, ఓంకార్, గంగామణి తదితరులు ఉన్నారు. నిరుద్యోగికి 5 లక్షల రూపాయలు మేము లోన్ ఇస్తాము, ప్రతి మండలంలో మరి పబ్లిక్ టాలెంట్ స్కూల్ పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది పెట్టలేరు. మరి ఇప్పుడైతే ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఈ అసెంబ్లీలో ఈ పబ్లిక్ సమస్యల మీద చర్చించి తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు అసెంబ్లీలో చర్చించకపోతే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి మరో పోరాటానికి సిద్ధం కావాలి. అమలు అనేటటువంటిది లేదు. ఇచ్చినటువంటి హామీలు సంవత్సరం పూర్తయింది. కనీసం ఇప్పటి వరకు కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లైనా వాటిని సరిచేసి అర్హులైనటువంటి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, వాటితో పాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని గత 9 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించాలని రాత్రింబవలు చలికి ఎండకు వానకు తడుస్తూ ఉంటా ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వం కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి అన్ని అంశాల మీద ఇప్పుడు ఏదైతే ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైందో ఈ అసెంబ్లీలో చర్చించి వెంటనే పేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు నిధులు కేటాయించి ఇందిరమ్మ. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుపుడ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ అగ్గువారి ఆధ్వర్యంలో కొమరెల్లి మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం షష్ఠి అమావాస్య తర్వాత వచ్చే సోమవారం కొమరెల్లి మల్లన్న జాతర రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శనివారం రోజున అగ్గువారు మల్లన్న దేవుని షావా కార్యక్రమంలోని ప్రధాన వీధుల గుండా తిప్పడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం రోజున సిరి గ్రామం నుండి మల్లన్న దేవుని గుడి వద్దకు యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందని తెలిపారు. నేటి రోజు సోమవారం మల్లన్న దేవునికి అగ్గువారు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యాదవ సంఘం సభ్యులు సిడి రథోత్సవాన్ని మల్లన్న గుడి చుట్టూ 5 సార్లు తిప్పడం జరుగుతుందని అన్నారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ బాగుండాలని, ధనధాన్య పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పద్దివారి పోతరాజులు షిడి వద్ద పట్టు వేసి ప్రత్యేక విన్యాసాలతో పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. గ్రామంలోని ప్రజలు సిడి రథోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. అంకన్న గారి గురుడిరెడ్డి సంఘం సభ్యులు జాతరకు వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సిడి రథోత్సవ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, అగ్గువారు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు వైశ్రీ మాట్లాడుతూ సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, నియోజకవర్గ నాయకులు వైశ్రీ, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, రంజిత్, మాజీ సర్పంచ్లు దోన్పల్ పరసదేవన్న, దోన్కల్ కత్తి ముత్తెన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇంతియాజ్ సల్మాన్, కాంగ్రెస్ పార్టీ మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్, ఎస్సీసీల అధ్యక్షుడు ఆనంద్, మైనార్టీ నాయకులు నజీర్, దొన్కల్ అధ్యక్షుడు అనిల్, వడ్యాట్ అధ్యక్షుడు నవీన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, సీనియర్ నాయకులు కడపటి రమేష్, నాగభూషణం, తక్కూరి సతీష్, ఏనుగు మోహన్, జమాల్, పెండం శ్రీను, షెట్పల్లి నవీన్, శివారెడ్డి శంకర్, ఎల్లాల రాజేశ్వర్, అర్షద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజానిలయంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే ఆనాడు తెలంగాణ ఇవ్వకపోతే ఈనాడు మనం ఇంతస్తు ఉండేవాళ్ళమా అని కోరుతుంటూ తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తెలంగాణకు తల్లైంది సోనియా గాంధీ. ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నారంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ దీవెనలే. కనుక ఈరోజు తెలంగాణ
తల్లి సోనియా గాంధీ గారి బర్త్డేని ఈరోజు ప్రజానిలయంలో బాల్కొండ కాన్స్టిట్యున్సీ మోర్తాడ్ మండల హెడ్ క్వార్టర్ ప్రజానిలయంలో చేసుకోవడం జరిగింది. ఆమె నిండు నూరేళ్లు వర్ధిల్లాలని జీవించాలని కోరుతూ వేల్పూర్ మండలం పడగల్ ఆది మల్లన్నకు సోమవారం నైవేద్యాలు కొత్తగా పండించిన పసుపు కొమ్ములు ధాన్యాలతో నైవేద్యాలు సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈరోజు ఆది మల్లన్నకు నైవేద్యాలు సమర్పించడం జరిగిందని, తాము కోరిన కోరికలు నెరవేరుతాయని తెలియజేశారు. ఈ జాతరకు నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లా నుండి తరలి రావడం జరిగిందని అన్నారు. ఈ రోజు రాత్రికి నాగవెల్లి అగ్నిగుండాలు దున్నడం, షావ తీయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ జాతర ఉత్సవాలు గ్రామ అభివృద్ధి కమిటీ అగ్గువారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నైవేద్యం వేయడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నైవేద్యాలు వేస్తున్నారు. ఈరోజు వచ్చి నైవేద్యం వేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి అగ్నిగుండం దున్నడం జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం నుంచి మేము ఏటా పడగల మల్లన్న జాతర వచ్చినాము. 3 రోజులు ఇక్కడ మేము రథముకు బోనాలకు అగ్గిగుండం దున్ని 3 రోజులు మేము ఉండి క్షేమంగా మంచిగా ఉండి మేము వెళ్ళిపోగలుగుతాం. ఎర్గెట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకొని సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి యావత్ తెలంగాణ రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగప్రసాద్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1LB గ్రామంలో నిన్న రాత్రి జరిగిన మహిళా దారుణ హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సోమవారం తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. మృతురాలు శివకళను ఆమె భర్త అయినటువంటి రాజగంగారం తాగిన మైకంలో గొడ్డలతో బాధి హత్య చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. బాల్కొండ ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తెల్లవారక ముందు భార్యాభర్తల మధ్య గల తగాదాల విషయంలో ఇతనికి రాజగంగారం మద్యం అలవాటు ఎక్కువ ఉంది. ఆ విషయంలో అతని భార్య అతన్ని తరచూ మందలించి మద్యం మానేయమని ఇద్దరి మధ్యలో గత 6 నెలలుగా గొడవలు జరుగుతూ ఉండేది. ఆ విషయంలో మన రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత రాజగంగారం వాళ్ళ ఇంట్లో గల గొడ్డలతోటి ఆమెను నెత్తి మీద విచక్షణరహితంగా బాధడంతో స్పాట్లో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇటు భర్త బయట నుంచి ఇంటి గొల్లెం పెట్టి పారిపోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకుని కేసు పరిశోధన చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, గ్రామశాఖ అధ్యక్షుడు గంగుల నవీన్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఇంటింటికి వెళ్లి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎంతో ప్రగతి సాధించిందని, అన్ని వర్గాలు, అన్ని రంగాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, శ్రీధర్, సుదర్శన్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉచితంగా 500కి ఉచితంగా ఇవ్వడం ఏమి, బస్ ఫ్రీ ఏమి, ఇంకోటి రైతులకు 10 నెలల్లోనే 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రేవంత్ రెడ్డి గారికి దక్కుతానని కోరుకుంటూ, అదేవిధంగా సన్నదానానికి కూడా 500 బోనస్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏమేమి చేస్తుందనే దాని మీద, అదేవిధంగా యువకులకు సంవత్సరం తిరగక ముందే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం వలన మేము మా ప్రభుత్వం ఏమైతే చేస్తుందో ఇంకేం చేయబోతుందో అని మేము ఈ ఒడ్డాటి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కడపత్రాలు పంచడం జరుగుతుంది. బాల్కొండ భవితా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి, దివ్యాంగత్వం అనేది ఒక అవరోధం కాదు అని, దానిని అవగమించడానికి ప్రపంచ మేధావులైన స్టీఫెన్ హాకింగ్, థామస్ ఆల్వా ఎడిసన్, హెలెన్ కెల్లర్, సుధాస్ చంద్రన్ లాంటి ప్రముఖుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన విజయాలను అందించే విధంగా స్ఫూర్తి నింపుతూ గొప్ప మోటివేటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? నిక్ విజస్.
ఈ విధంగా చూస్తే ప్రపంచంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మరి ఉన్నత స్థాయికి ఎదిగారు, సైంటిస్ట్గా మరియు ఎలంకెళ్ళ. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని, ఆమె ఆకాంక్షల మేరకు తెలంగాణ ఏర్పడిందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్, వహాబ్, సయ్యద్ మజారుద్దీన్, యూనుస్, విద్యాసాగర్, పద్మారావు, ఊసన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘంల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని POW, PYL బృందం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు. పూర్తి స్థాయిలో పర్మనెంట్ లేడీ డాక్టర్లు లేకపోవడం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ద్వారా వెళ్లి ఖాళీ అయిన హెడ్ నర్సులు, నర్సుల స్థానాల్లో భర్తీ చేయకపోవడం, పేషెంట్లకు అన్ని రకాల టెస్టుల పరికరాలు ఇక్కడ లేకపోవడం మరియు పేషెంట్లకు అందరికీ ఒకే రకమైనటువంటి సూదులు, మందులు ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు సంతృప్తికరంగా లేరని తెలియజేశారు. భాగంగా ఈరోజు భీమ్గల్ ఏరియాలో సర్వే చేయడం జరిగింది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి, మరియు స్టాఫ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరినీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇంత పెద్ద మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏ దవాఖానా చూసినా బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ సిటీ స్కాన్లు లేవు, MRIలు లేవు, ఎలాంటి ECGలు ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ తక్షణమే అన్ని సమకూర్చుతారని గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం బలంగా. అందుకనే డాక్టర్లు లేని దగ్గర అన్ని దగ్గర కూడా డాక్టర్లు నియమించాలని, లేకుంటే ఇక ముందు కూడా ముందుకెళ్ళడానికి మాకు ఎలాంటి ఇక్కడ ప్రైవేట్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోలేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ టాబ్లెట్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు పేదలు. ఇట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? మంచి పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు కానీ అక్కడ చూస్తే స్టాఫ్ లేరు, ఇక్కడ డాక్టర్లు లేరు. ఇప్పుడు మేము సరిగ్గా తేలింది, మోర్తడు పోతే అంతే తేలింది. ఆ డాక్టర్లను వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకొని డాక్టర్లను పెట్టాలి. ఇక్కడ కూడా లేడీ డాక్టర్ను పెట్టాలి అనేది, అది హోమియో అంటున్నారు, హోమియోపతి డాక్టర్ లేడు. ఆ పేరుకే పెట్టిండ్రు కానీ అక్కడ ఎక్కడ డాక్టర్లు లేరు. డొంకేశ్వర్ మండలంలో పార్టీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుడిసెలం భూమేష్ రెడ్డి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిందని, మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, భోజారెడ్డి, గంగారెడ్డి, సుమన్, గోపిగౌడ్, శ్యామ్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 78వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చింది కాబట్టి మనకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మనకు మహిళలకు ఉచిత బస్సు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విరసిల్లే విధంగా మన ఆర్మూర్ ప్రాంతంలో ఏవైతే ఎక్కువ పంటలు పండిస్తామో సజ్జ, జొన్న, వరి, మొక్కజొన్న, ఈ ప్రధాన 4 పంటలని ఆమె చేతిలో పెట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేస్తున్న, ఆమె విగ్రహాన్ని పరిచయం చేస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్మూర్ ప్రాంతం తరపున, ఈ రైతాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్ 9వ తారీఖు 2009 సంవత్సరం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ముఖ్య కారకురాలు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి త్యాగం వల్లనే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా తెలంగాణ రాష్ట్ర కమిట్మెంట్ని, ఏ విధంగా అయితే తెలంగాణ విద్యార్థుల పోరాట పటిమను చూసి, యువకుల పోరాట పటిమను చూసి ఒక తల్లిగా చలించిపోయి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికారికంగా వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునే అవకాశం రావడం నిజంగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుని చాలా గత 60 సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాబట్టి ఇలా 9వ తారీఖు నాడు ఆమె పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 9వ తారీఖు రోజున సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతుందన్న మహిళలకు ఉచిత బస్ అయితేనేమి, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ ముందట నూతన తెలంగాణ తల్లి విగ్రహం, వ్యవసాయం రైతులకు పోలినటువంటి విగ్రహాన్ని ఏదైతే మార్పు చేసి పెట్టడం జరిగిందో ఇది కాంగ్రెస్ ప్రజాపాలన అనే దానికి
నిదర్శనమని తెలుపుకుంటూ పిల్లలకు బుద్ధులు నేర్పించే తల్లి ముగ్గురు పిల్లలను విక్రయించి తల్లి అనే పదానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన సంగం భాగ్యలక్ష్మికి భర్త ముగ్గురు పిల్లలున్నారు. భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో ఆర్మూర్ మామిడిపల్లిలో ఉంటున్నారు. మొదటి భర్తకు చెందిన ముగ్గురు పిల్లలు జగిత్యాల జిల్లాలో ఒకరిని, ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో ఒకరిని, భీమ్గల్ మండలం బెజ్జూర గ్రామంలో ఒకరిని, ఇలా ముగ్గురు పిల్లలను 4,20,000కు భాగ్యలక్ష్మి విక్రయించినట్లు తెలిసింది. రెండవ భర్తకు 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. పిల్లలను విక్రయించిన విషయం తెలిసిన మొదటి భర్త మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. ఎవరికి ఫిర్యాదు చేయకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు సొమాటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవింద్ మీడియాకు తెలిపారు. భాగ్యలక్ష్మి పరారీలో ఉందని అన్నారు. విక్రయించిన పిల్లలను స్వాధీనపరుచుకొని బాలసదన్కు అప్పగించామని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన మీడియాతో చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోటోకాల్ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రసంగం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన సంబరాలు. వేల్పూర్ మండలం కొమరవెల్లి మల్లన్న జాతర రథోత్సవం. ఆలయంలో విశిష్ట పూజలు చేసిన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు గ్రామస్తులు. ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలు. క్రీడలలో ముందుంటే ఉద్యోగం ఖాయమని క్రీడాకారులకు సూచించిన ఎస్ఐ గోవింద్. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో మహిళ దారుణ హత్యను ఛేదించిన పోలీసులు. భర్త హత్య చేసినట్లు మీడియా సమావేశంలో సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.